నమస్కారం. లక్ష్మి చెప్పే కథలకు స్వాగతం. వీణులతో వీక్షించటానికి సిద్ధం కండి. ప్రియ సఖులు, ఇప్పుడు మనం విరించి కాలం పేరుతో ప్రసిద్ధి చెందిన ప్రముఖ రచయిత శ్రీ తల్లాప్రగడ గోపాలకృష్ణ గారు రచించిన బామ్మగారు బాంబుగోల అనే ఓ చక్కటి కథను విందామండి. ఈ కథ 2011 మార్చిలో ప్రజా డైరీ మాసపత్రికలో ప్రచురింపబడింది. ఇక కథ మొదలు పెట్టేస్తున్నానండి. కౌస్తుభం గెస్ట్ హౌస్ ఖాళీ చేసి ఫార్మాలిటీస్ అన్నీ పూర్తి చేసి ఒకసారి కౌంటర్లో రిఫండ్ వచ్చిన డబ్బులు లెక్క పెట్టాడు సుబ్బారావు. ఆ తర్వాత సామాన్లన్నీ లెక్క చూసుకున్నాడు. అన్నీ సరిపోయాయి. ఈ లోపల భార్య, పిల్లలు, బామ్మ అందరూ వస్తే వాళ్ళని లెక్క చూసుకున్నాడు. అందరూ సరిపోయారు. ఒరే సుబ్బా, నా సంచి జాగ్రత్తరా అంది బామ్మ. అన్నీ ఉండి నీదొక్కటే ఉండదా? దాంట్లో ఏమన్నా లక్షలున్నాయా బామ్మ అన్నాడు సుబ్బారావు. అదే నాకు 1,50 కోట్లురా. మా పుట్టింటి వారు ఇచ్చిన వెండి ఒత్తుల డబ్బా. మీ తాతగారు మొదటి పెళ్లి రోజున కొన్న అంటూ ఏదో చెప్పబోతూ ఉంటే, అబ్బా బామ్మ, ఆ పురావస్తు సంపద గురించి ఇంకా చెప్పకు, ఎక్కడికి పోవు సరేనా అన్నాడు. డాడీ, నాకు కేక్ కావాలి. సన్నగా గీసిన గుండు మీద చేత్తో రాసుకుంటూ కొడుకు వినోద్ డిమాండ్. డాడీ, ఇక్కడ షాపింగ్ లేదా? కూతురు రోజా విసుగు. ఏమండి, ఇక్కడ వెంకన్నబాబు ఫోటోలు కొందామా? భార్య ఫోటోల సంతర్పణ సన్నాహం. సుబ్బు, ఇక్కడ మంచి రుద్రాక్షమాల దొరుకుతుందేమోరా. బామ్మ భక్తి పారవస్యం. ఇక్కడ అన్నీ చాలా కాస్ట్లీ, కొండ కింద కొందాం, త్వరగా పదండి అంటూ సుబ్బారావు పొదుపు మంత్రం. సత్యం, సామాన్లన్నీ కారులో పెట్టు, ఒక్కసారి లెక్క చూసుకో. 2 ట్రాలీ బ్యాగులు, 3 ఎయిర్ బ్యాగులు, 1 వాటర్ క్యాను, 1 కర్రల సంచి చెప్పాడు. అలాగే సార్ అన్నాడు డ్రైవర్ సత్యం. అంతా కారులో కూర్చున్నారు. సుబ్బారావు ఫ్యామిలీతో తిరుపతి రావటం, పలుకుబడి ఉపయోగించే గెస్ట్ హౌస్ దర్శనం అన్నీ సులువుగా పొందటం అలవాటే. ఈసారి కూడా అన్నీ సక్రమంగా అయిపోయాయి. అలివేలు మంగాపురం, గోవిందరాజస్వామి గుడి చూసి ఓ స్టార్ హోటల్కి వచ్చారు. రూమ్ తీసుకుని డ్రైవర్ని సామాన్లు జాగ్రత్తగా రూమ్లో పెట్టేయమని చెప్పి రెస్టారెంట్లో కూర్చున్నారు. హోటల్ పెద్ద రష్గా లేదు. అక్కడ ఉన్న కస్టమర్స్ 25 మందిలో 10 మంది దాకా ఎల్సిడి టీవీకి దగ్గర మోగి గుంపుగా చూస్తున్నారు. సుబ్బారావు చేతులు వాష్ చేసుకుంటూ టీవీ కేసి చూశాడు. ఫ్లాష్ ఫ్లాష్, తిరుమల కౌస్తుభం గెస్ట్ హౌస్లో బాంబు, పరిస్థితి ఉద్రిక్తం, నిఘా వైఫల్యం. ఒక్కసారిగా ఉలిక్కిపడ్డాడు. వచ్చి ఇంకా 2-3 గంటలు కూడా కాలేదు, అప్పుడే బాంబా? రాణి, కౌస్తుభం గెస్ట్ హౌస్లో బాంబంట, అంతా ఇలా రండి సుబ్బారావు అరిచాడు. అంతా టీవీ దగ్గరగా టేబుల్ దగ్గర కూర్చున్నారు. టీవీ 99 ఛానల్ చాలా హడావుడిగా ఉంది. లేడీ యాంకర్ అనాలోచిత మాట్లాడుతోంది. తిరుమల కౌస్తుభం గెస్ట్ హౌస్లో రిసెప్షన్ దగ్గర గుర్తు తెలియని వ్యక్తులు బాంబు పెట్టారు. అదృష్టవశాత్తు అది పేలలేదు. ఈ విషయంలో భద్రతా సంస్థల వైఫల్యం స్పష్టంగా కనిపిస్తోంది. సరైన తనిఖీ, నిర్దిష్టమైన నిఘా కొరవడింది. మా రిపోర్టర్ పుకార్ అక్కడే సంఘటనా స్థలం దగ్గర ఉన్నారు. ఆయన ఏమంటారో విందాం. తెరపై పుహార్ కనిపించాడు. టీవీ 99 మైక్ చేత్తో పట్టుకుని. వెనక జనం, కేరింతలు, నవ్వులు. హలో పుహార్, అక్కడ పరిస్థితి ఎలా ఉంది? అధికారులు ఏమంటున్నారు? అనాలోచిత, ఇక్కడ పరిస్థితి చాలా ఉద్రిక్తంగా ఉంది. సమయానికి బాధ్యత గల అధికారులు ఎవరూ అందుబాటులో లేరు. ఇది కేవలం భద్రతా వైఫల్యంగానే ప్రజలు భావిస్తున్నారు. అలిపిరిలో చంద్రబాబు మీద దాడి తర్వాత కూడా ప్రభుత్వం మేలుకోలేదనటానికి ఇది నిదర్శనంగా భావించాలి అనాలోచిత. అయితే పుహార్, మొదటి బాంబుని ఎవరు కనుక్కున్నారు? వారేమంటున్నారు? అనాలోచిత, ఈ బాంబు ఉన్న బ్యాగ్ కనుగొన్న దారిపోయే దానయ్య గారు మన పక్కనే ఉన్నారు, ఆయనతో మాట్లాడదాం. హలో దానయ్య గారు, ఇక్కడ బాంబు పెట్టారని మీకు ఎలా తెలిసింది? వెంటనే మీరేం చేశారు? దానయ్య తెర మీదకి వచ్చాడు. కెమెరా అతన్ని క్లోజ్గా ఫోకస్ చేసింది. మా ఇంటి పేరు దారిపోయాయండి. నా పేరు దానయ్య అండి. మాది తూగో జిల్లా అండి. హాయ్ అన్నాడు దానయ్య. అది సరే దానయ్య గారు, ఈ బాంబుని మీరు ఎప్పుడు చూశారు? చూశాక ఏం చేశారు? రిపోర్టర్ మైక్ దానయ్య ముందు పెట్టాడు. నా పేరు దానయ్య కదండి. నేను ఈ దారంటా పోతా అంటే ఈ బ్యాగ్ కనపడిందండి. హాయ్. ఎవరో ఆసామి ఎర్రగా బుర్రగా ఉన్నాడండి. ఆయన వదిలేసి పోయాడండి. కానీ ఎవ్వరూ తీసుకెళ్ళటం లేదండి.
నేను దర్శనానికి వెళ్ళటం కూడా మానేసి ఈ బ్యాగు బాగుంది కదా అని చూస్తూ కూర్చున్నానండి. దర్శనానికి వెళ్ళిన మా వాళ్ళందరూ వచ్చేసారు కానండి ఈ బ్యాగ్ ఎవరూ తీసుకెళ్ళలేదండి. మా వాళ్ళొచ్చి, ఓరి ఎర్రి ఎదవా, దాంట్లో ఏ బాంబో లోపలెట్టుంటారా అన్నారండి. నేను వెంటనే ఆ కౌంటర్లో వాళ్ళకి చెప్పానండి. ఆళ్ళు మీకు చెప్పారండి అన్నాడు దానయ్య. అయితే పుహార్, మిగతా భక్తుల భావాలు ఎలా ఉన్నాయి? అనాలోచిత అడిగింది. అనాలోచిత, బాధ్యత గల పౌరులుగా దానయ్య గారు బాంబు విషయం తెలియచేసి ఎంతోమంది ప్రాణాలు కాపాడారు. ఇదే సమయంలో శ్రీకాకుళం నుంచి వచ్చి ఇదే గెస్ట్ హౌస్లో దిగిన పైడి తల్లి గారు మనతో ఉన్నారు. ఆయన భావాలు ఎలా ఉన్నాయో చూద్దాం. పైడి తల్లి గారు, మీ పేరు? పైడి తల్లి అండి. బాగా చెప్పారు. మీరు ఈ గెస్ట్ హౌస్లో ఉన్నారు కదా, ఎలా ఫీల్ అవుతున్నారు? చాలా గర్వంగా ఫీల్ అవుతున్నానండి. ఎన్నిసార్లు తిరుపతి వచ్చినా ఒక్కసారి కూడా బాంబు పెట్టడం కానీ నేను టీవీలో కనపడటం కానీ జరగలేదు కదా. ఈ పాలి ప్రోగ్రాం మా ఊళ్ళో కిళ్ళి కొట్టి అప్పారావు కాఫీ హోటల్ సింహాద్రి చూసి పైడి తల్లిగడు నిజంగానే తిరుపతి వెళ్ళాడురా, సింహాచలం గుండు కాదు ఇడిది అంటారు కదా. చాలా థ్యాంక్స్ పైడి తల్లి గారు, చాలా విలువైన సమాచారాన్ని ఇచ్చారు. అనాలోచిత, ఇక్కడ బాంబును కనుగొన్న బ్యాగును పరిశీలించడానికి ఇంతవరకు బాంబు స్క్వాడ్ కానీ డాగ్ స్క్వాడ్ కానీ రాలేదు. ఇది అధికారుల నిర్లక్ష్యంగానే భావించాల్సి వస్తోంది. మరికొద్ది నిమిషాల్లో అధికారులు రావచ్చని భావిస్తున్నారు. పుహార్, కెమెరామాన్ భ్రాంతితో టీవీ 99 తిరుమల. థ్యాంక్ యూ పుహార్. ఇప్పుడు మన స్టూడియోలో బాంబు స్క్వాడ్ను నిర్వీర్యం చేసిన స్క్వాడ్లో పనిచేసి రిటైర్ అయిన నిర్వీర్యన్ గారు పోలీస్ డిపార్ట్మెంట్లో విశ్రాంతి తీసుకుని పనిచేసి రిటైర్డ్ అయిన విశ్రాంతి కుమార్ గారు మన ముందున్నారు. వారి అభిప్రాయాలు తెలుసుకుందాం. ముందు మీరు చెప్పండి నిర్వీర్యన్, ఈ బాంబులు ఏ రకమైనవి అంటారు, ఎంత శక్తివంతమైనవి అంటారు? అనాలోచిత గారు, ఇవి చాలా పవర్ఫుల్ బాంబులుగానే పరిగణించాలి. వీటిని జనసమ్మర్ధంగా ఉండే విఐపి గెస్ట్ హౌస్లోనే ఎందుకు పెట్టారంటే ప్రాణ నష్టం అధికంగా ఉండటానికే. ఇవి ఆర్డిఎక్స్గానే భావిస్తున్నాను. మీరు చెప్పండి విశ్రాంత కుమార్ గారు, ఇది ఐఎస్ఐ కుట్ర, అల్ ఖైదానా లేక నక్సలైట్లా ఏమనుకుంటున్నారు? ఇది నిస్సందేహంగా ఐఎస్ఐ కుట్రే. ఇక్కడికి వచ్చే వాళ్ళందరూ హిందువులే కాబట్టి వీళ్లల్లో ఎక్కువ మంది మరణిస్తే దేశవ్యాప్తంగా అల్లర్లు జరిగే అవకాశం ఉంది. వాళ్ళకు కావాల్సింది అదే. నక్సలైట్లయితే వ్యక్తుల్ని టార్గెట్ చేస్తారు, ఇది అలా కాదు. ఓకే, థ్యాంక్ యూ సార్. ఈ ఆర్డిఎక్స్ బాంబులు పేలుతాయా లేదా? ఈలోపు బాంబు స్క్వాడ్ తొందరపడి వాటిని నిర్వీర్యం చేసేస్తారా? చూస్తూనే ఉండండి. మీకు పని పాట లేకపోతే తిండి తిప్పులు మానేసి బ్రేక్ తర్వాత. అనాలోచిత వెళ్ళిపోయింది. ప్రకటనలు వస్తున్నాయి. నాన్న, బామ్మ బ్యాగు. వినోద్ అరుస్తున్నాడు. ఎక్కడికి పోతుందిరా, డ్రైవర్ సత్యానికి అన్నీ అప్పచెప్పాగా కసురుకున్నాడు సుబ్బారావు టీవీలో లీనమైపోతూ. చూశారా, పద్మావతి గెస్ట్ హౌస్ ఇస్తే వదిలేసుకుని కౌస్తుభం అని మమ్మల్ని అక్కడ పడేశారు. నేను చెప్తే విన్నారా? పద్మావతిలో ఏసీ అది హాయిగా ఉండేది, కౌస్తుభంలో బాంబులు తప్పితే ఏమున్నాయి? సుబ్బారావు భార్యకు ఛాన్స్ దొరికింది. ఒరే సుబ్బా, ఏమిట్రా గోలా? బామ్మ ఎంక్వైరీ. బాంబులు బామ్మ, బాంబులు. మనం ఖాళీ చేసిన గెస్ట్ హౌస్లో ఎవరో బాంబులు పెట్టారట అన్నాడు వినోద్. అమ్మయ్యో, ఎంత గండం గడిచిందిరా, వెంకన్న బాబు దయ వలన అంది బామ్మ. టీవీ 99లో ప్రకటనలు అయిపోయాయి. అనాలోచిత తెర మీదకి వచ్చింది. వెల్కమ్ బ్యాక్. ఇప్పుడు మన స్టూడియోలో ప్రతిపక్ష నాయకులు నారాయుడు, రాఘవుడు, కరంజీవి, దత్తన్న, జేపీ గారు, అధికార పార్టీ నాయకులు గానం భజేంద్ర గారు ఉన్నారు. వారి అభిప్రాయాలు తెలుసుకుందాం అంటూ అనాలోచిత చర్చ మొదలుపెట్టింది. వాడివేడిగా చర్చలు సాగుతున్నాయి. నాన్న, బామ్మ బ్యాగు. వినోద్ గోల చేస్తున్నాడు. ఏమైందిరా విసుక్కున్నాడు సుబ్బారావు. బామ్మ బ్యాగు కనపట్టం లేదు, ఆవిడ గోల చేస్తోంది అరుస్తున్నాడు వినోద్. వాడికి ఆకలి ఎక్కువగా ఉంది. స్టార్ హోటల్ కావటం వలన ఆకలి చచ్చే వరకు భోజనాలు సరవరు తెచ్చే అవకాశం లేదు. ఏ సాదా హోటల్లోనో అయితే ఈ పాటికి భోజనంతో పాటు నిద్ర కూడా అయిపోయేది. సుబ్బారావు కుర్చీలో నుంచి లేచాడు. సత్యం పిలిచాడు. మీరు చెప్పినట్లు 2 ట్రాలీ బ్యాగులు, 2 ఎయిర్ బ్యాగులు. 2 కాదు సత్యం, 3 ఎయిర్ బ్యాగులు. కొంప ముంచావు. బామ్మ గోల ఎలా ఉందో అలాగే ఆవిడ బ్యాగ్ వదిలేశావు. సుబ్బారావు తల పట్టుకున్నాడు. ఒరే సుబ్బా, బామ్మ పిలుస్తోంది.
సుబ్బారావుకు బాంబు భయం కంటే బామ్మ భయం ఎక్కువైంది. నువ్వు ముందు భోజనం చేయి బామ్మ, నీ బ్యాగ్ ఎక్కడికి పోదు ధైర్యం చెబుతూ అన్నాడు సుబ్బారావు. ఏమోరా, నా బ్యాగు కనిపిస్తేనే గాని నేను పచ్చి మంచినీళ్ళు ముట్టను. దాంట్లో నా పట్టు చీరలు, దేవుడి ఫోటోలు, ఒత్తుల డబ్బా, దేవుడి పుస్తకాలు అన్నీ ఉన్నాయి అంది. ఆవిడ ఆ బ్యాగ్ దొరికితేనే కానీ ఊరుకునేటట్లు లేదు. బామ్మ, ఆ బ్యాగు పోతే అన్ని సామాన్లతో సహా కొత్తవి కొనిస్తానులేవే, నడవే భోజనం చేద్దాము బ్రతిమలాడాడు సుబ్బారావు. బామ్మ భీష్మించి కూర్చుంది. టీవీ 99లో వాడి వేడిగా చర్చలు సాగుతున్నాయి. అనాలోచిత హుషారుగా ప్రశ్నలు వేస్తోంది. రాఘవుడు గారు, ఈ బాంబు గురించి మీరేమనుకుంటున్నారు? ప్రభుత్వ నిఘా వైఫల్యం అనుకుంటున్నారా? అవునండి, ఇది ఖచ్చితంగా ప్రభుత్వ వైఫల్యమే. మిత్రపక్షాలకు ఎప్పుడైతే దూరమైందో ఈ బూర్జువా ప్రభుత్వం అప్పుడే అసమర్థతకు దగ్గరైంది. నారాయుడు గారు, మీరేమంటారు? ప్రజల మీద తుపాకులతో కాల్చినంత ఈజీ కాదు శాంతి భద్రతలంటే. ఇది ఖచ్చితంగా ప్రభుత్వ వైఫల్యమే. దానికి దీనికి సంబంధం ఏమిటి నారాయుడు గారు? ప్రజల్ని సెజ్జుల పేరుతో దోచేస్తున్నారు. ఈ బాంబులు కూడా కడపవేనని నా నమ్మకం. అనాలోచితకి ఏమీ అర్థం కాలేదు. కరంజీవి గారు, మీరు రాజకీయాల్లోకి వచ్చాక మొదటి బాంబు సంఘటన ఇదే కదా, మీరేమనుకుంటున్నారు? ఒకడు మరో ముగ్గురికి సహాయం చేసే రోజులు రావాలి. సామాజిక న్యాయం జరిగే వరకు మనం బాంబుల్ని చూస్తూనే ఉంటాం అన్నారు కరంజీవి గారు. దత్తన్న గారు, మీరు కరంజీవి గారితో ఏకీభవిస్తున్నారా? తెలంగాణకు అన్యాయం చేసిన వాడు ఆంధ్రకు రాయలసీమకు అన్యాయం చేయడా? ప్రత్యేక తెలంగాణ వచ్చే వరకు అసమర్థ ప్రభుత్వం ఉన్నంతకాలం ఇలా బాంబుల్ని చూడాల్సిందే అన్నాడు దత్తన్న కండువా భుజం మీద వేసుకుంటూ. జేపీ గారు, మీరు విద్యాధికులు, ఈ బాంబు సంఘటనపై మీ స్పందన ఏమిటి? పాలనా వ్యవస్థలో ముఖ్యమైన బాధ్యత పౌరుల రక్షణ. జేపీ గారు స్టార్ట్ చేయగానే అప్పటిదాకా మౌనంగా ఉన్న అధికార పార్టీ నాయకుడు గానం భజేంద్ర గారు ఒక్కసారిగా లేచారు. గత ప్రభుత్వం 9 ఏళ్ల పాలనలోనే ఈ తీవ్రవాదం పెచ్చు పెరిగింది. మా పాలనలో గెస్ట్ హౌసుల్లో బాంబులు, సెజ్, గత ప్రభుత్వంలో అయితే ఏకంగా గర్భగుడిలోనే పెట్టేవారు. అధికార పార్టీ నాయకుడు ఆవేశంగా ఊగిపోతున్నాడు. అనాలోచిత పరిస్థితి గ్రహించింది. తిరుమలలో మన ప్రతినిధి పుహార్ వెయిట్ చేస్తున్నారు. వారి నుంచి ప్రస్తుతం పరిస్థితి అడిగి తెలుసుకుందాం అంది. పుహార్ తెరపై కనిపించాడు. పుహార్, లేటెస్ట్ పరిస్థితి ఏమిటి? ఆ బాంబు బ్యాగ్ చూసే అవకాశం ఉందా? పోలీస్ అధికారులు ఏమంటున్నారు? అనాలోచిత, పోలీస్ అధికారులు డాగ్ స్క్వాడ్ వచ్చారు. అదిగో ఆ కనపడేదే బాంబు పెట్టిన బ్యాగ్. పోలీసు జాగిలాలు వాసన చూసిన తర్వాత 302, 303 రూముల దాకా వెళ్లి తిరిగొచ్చాయి. బాంబు స్క్వాడ్ 2 నిమిషాల్లో వస్తుందంటున్నారు. కెమెరా బాంబున్న బ్యాగ్ కేసి ఫోకస్ చేశారు. నాన్నోయ్, అది అచ్చం బామ్మ బ్యాగులా ఉంది అంది రోజా. యాండి, అవి మనం ఉన్న రూములే కదండి అంది సుబ్బారావు భార్య. అదేనా అన్నా, బామ్మ బ్యాగ్ అదే అరిచాడు వినోద్. పక్కలో బాంబు పేలినట్లయింది సుబ్బారావుకి. అవును కాదు అన్నాడు. ఆనందించాలో విచారించాలో అర్థం కావటం లేదు. ఆలోచించి ఓ నిర్ణయానికి వచ్చాడు. బామ్మ, నీ బ్యాగ్ దొరికిందే, కంగారు పడకు అన్నాడు బామ్మను ఉత్సాహపరుస్తూ వినోద్. నాకు తెలుసురా, ఈ సత్యంగాడే కావాలనే నా బ్యాగ్ వదిలేస్తాడని. వాడి నక్క వినయం చూసే అనుకున్నాను అంది బామ్మ. సుబ్బారావు గబగబా భోజనాలు ముగించి మళ్ళీ అందరిని తీసుకుని కారులో కొండపైకి బయలుదేరాడు. దారిలో టైట్ సెక్యూరిటీ. కార్లన్నీ స్కానింగ్ చేయటం, సెల్ ఫోన్స్ జామ్ చేయటం, అంతా హడావుడిగా ఉంది. కౌస్తుభం గెస్ట్ హౌస్ దారంతా పోలీసు భద్రతా వలయంలో ఉంది. పరిస్థితి చాలా ఉద్రిక్తంగా ఉంది. పోలీసులు సుబ్బారావు కారు ఆఫ్ చేశారు. అయ్యా, ఆ బాంబు ఉన్న బ్యాగు మాదే, మమ్మల్ని వెళ్ళనివ్వండి అన్నాడు సుబ్బారావు. అయితే ఆ బాంబులు మీవేనా? యు ఆర్ అండర్ అరెస్ట్ అన్నాడు తెలుగు సినిమాలు ఎక్కువగా చూసి ఎప్పటినుంచో ఎస్ఐ కావాలని కలలు కంటున్న హెడ్ కానిస్టేబుల్ పాపారావు. అరెస్టా పాడా? బ్యాగు మాది, బాంబులు మావి కావు అన్నాడు సుబ్బారావు. అయితే బ్యాగులకి బాంబు ఎలా వచ్చింది అన్నాడు కానిస్టేబుల్ కాంతారావు. ఇతగాడికి ఎప్పటికైనా పాపారావును తోసిరాజని ముందుకు రావాలని కోరిక. ఏం బాంబులు అయోమయంగా అన్నాడు సుబ్బారావు. అవే ఆర్డిఎక్స్. నువ్వు చూసావా అడిగాడు సుబ్బారావు. లేదు. నాతో కూడా రా, చూపిస్తా అని బలవంతంగా కారు ముందుకు పోనిచ్చాడు.
కౌస్తుభానికి కొంత దూరంలో కారు ఆపి అతి కష్టం మీద గెస్ట్ హౌస్కు చేరుకున్నారు. అప్పటికే రావాల్సిన వాళ్ళంతా వచ్చేశారు. లోకల్, తెలుగు, జాతీయ, అంతర్జాతీయ ఛానల్స్, బాంబు స్క్వాడు, డాగ్ స్క్వాడు అంతా వచ్చేశారు. చాలా ఛానళ్లు ప్రత్యక్ష ప్రసారం చేస్తున్నాయి. దానయ్య ఇచ్చిన ఆనవాళ్ల ఆధారంగా సుబ్బారావు ఊహా చిత్రాన్ని కూడా చూపిస్తున్నాయి టీవీ ఛానళ్లు. సుబ్బారావు ఎలాగోలా తన పరపతి ఉపయోగించి కుటుంబంతో సహా లోపలికి దూరాడు. హలో, ఈ బ్యాగ్ గురించి నాకు అన్ని విషయాలు తెలుసు అన్నాడు బిగ్గరగా. వెంటనే అన్ని ఛానళ్ల వాళ్ళు, పోలీస్ అధికారులు సుబ్బారావు వైపు ఉరికారు. ఈ బ్యాగ్ మన దేశంలో తయారవలేదు, లండన్లో తయారైంది. అది మా తాత బారిస్టర్ చదివేటప్పుడు 1946లో మా బామ్మకు లండన్లో కొని కానుకగా ఇచ్చారు. సందేహం లేదు, మీరనుకున్నట్లుగా దీంట్లో RDX బాంబులు, రాకెట్ లాంచర్లు, AK-47లు వగైరా వగైరా. సుబ్బారావు కాసేపు ఆగాడు శ్వాస తీసుకోవటానికి. చెప్పవయ్యా బాబు, చంపకు అరిచారు ఎవరో. అలాంటివి ఏమీ ఈ బ్యాగులో లేవు అన్నాడు సుబ్బారావు కూల్గా. అయినా టీవీ 99 వదిలిపెట్టలేదు. ఈ బ్యాగ్ మీద అడిగాడు పుహార్. కాదు, మా బామ్మది అన్నాడు సుబ్బారావు. పుహార్, కెమెరామన్ భ్రాంతి అలర్ట్ అయ్యారు. కెమెరా బామ్మకేసి ఫోకస్ చేశారు. అనాలోచిత, బాంబు ఉందనుకున్న ఈ బ్యాగ్ పూర్తి యజమాని బామ్మగారు ఇక్కడే ఉన్నారు, వారితో మాట్లాడి మరిన్ని విషయాలు తెలుసుకుందాం అంటూ అతను బామ్మగారికి దగ్గరగా వచ్చాడు. బామ్మగారు, గెస్ట్ హౌస్లో బాంబు ఉందనగానే ఎలా ఫీల్ అయ్యారు? అది మీ బ్యాగులో అని తెలిసాక ఎలా ఫీల్ అయ్యారు? ఐ మీన్, మీరు ఎలా భావించారు? పుహార్ బామ్మగారికి మైక్ ఇచ్చాడు. కెమెరాలన్నీ బామ్మగారి మీద ఫోకస్ అయ్యాయి. జాతీయ, అంతర్జాతీయ ఛానల్స్ అన్నీ ప్రత్యక్ష ప్రసారం చేస్తున్నాయి. బామ్మ ఒక్కసారి ముసుగు సావరించుకొని చుట్టూ చూసింది. భావించటమా పిండా కూడా, పనిలేని మంగలి పిల్లి తలగొరిగాడని అన్నట్టుంది మీ బాంబుల గోల. ఎవరో ఎక్కడో బాంబున్న బ్యాగ్ వదిలితే, అది పేలితే ప్రపంచంలో వదిలేసిన బ్యాగులన్నీ పేరతాయా? అదిగో పులి అంటే ఇదిగో తోక అనే టీవీ వాళ్ళు తయారవ్వబట్టే సోమరులందరికీ బోలెడు కాలక్షేపం అవుతోంది అంది బామ్మ కొండ బద్దలు కొట్టినట్లు. థ్యాంక్ యూ బామ్మగారు, చాలా చక్కటి విషయాలు చెప్పారు. ఎక్కడ ఏ బ్యాగ్ కనపడినా కంగారు పడొద్దని, కనపడిన బ్యాగ్ గల్లా పేలదని మంచి సందేశం ఇచ్చారు. అదే సమయంలో నిజంగానే బ్యాగులో బాంబు ఉంటే ఎంత ప్రమాదం జరిగేదో, నిఘా వైఫల్యం ఎంతగా ఉందో ఉదాహరణ పూర్వకంగా చక్కగా ప్రాక్టికల్గా చూపించారు. ప్రజలందరికీ ఇంతటి ఉత్కంఠ కలగజేసిన సంఘటన సుఖాంతమైనందుకు సంతోషిస్తున్నారు అనాలోచిత. పుహార్, కెమెరామన్ భ్రాంతితో టీవీ 99 తిరుమల. ఈ బాంబు గోల ఇంతటితో సమాప్తం. మీకు ఈ గోల నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకుని నన్ను ఎంకరేజ్ చేయండి. ఉంటానండి. ప్రేమతో లక్ష్మి, కృష్ణా తీరం దుర్గమ్మ సన్నిధానం. నమస్తే.